హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇలా చూడండి, మా ఊర్లో అయితే మొత్తము కొండల మీద నుంచి వాటర్ మొత్తం ఎలా వచ్చేస్తుందో. డ్యామ్ గేట్లు ఎత్తుతున్నారు, మళ్ళీ డ్యామ్ గేట్లు ఎత్తుతున్నారండి. ఫుల్ వర్షాలకు ఎటు చూసినా వాటరే. ఇలా చూడండి మొత్తం ప్రవాహం ఎలా వచ్చేస్తుందో. ఇటు సైడ్ అయితే అస్సలు వాటరే ఉండవండి, రాళ్ళే ఉంటాయి, రాళ్ళ గుట్ట మాత్రమే ఉంటుంది. డ్యామ్కు స్ట్రైట్గా మాత్రమే నీళ్లు వెళ్ళేటివి. ఫస్ట్ టైం ఎప్పుడో 2009లో ఒకసారి వరదలు వచ్చి అప్పుడు బీభత్సమైండే. ఇండ్లు కూడా ఒక 4 ఇండ్లు కొట్టుకుపోయినాయండి. ఇప్పుడు వచ్చిన ఈ 2 days వర్షానికి ఇలా చూడండి, పైనుంచి ఎలా కొండల పైనుంచి ద్వారాలా ఎలా కారిపోతుందో దార మాదిరిగా నీళ్లు. అస్సలు ఎప్పుడు వర్ణనాతీరం అండి. మా ఊర్లో కూడా ఇంత బీభత్సం వర్షం చేస్తుందా అని ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా. అప్పుడెప్పుడో 2009లో చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. అంత దారుణం, భూమిలో నీళ్లు కూడా ఇమకడం లేదు, అంత వర్షం అయితే వచ్చిందండి. ఇలా చూడండి, జలపాతం కొండల మధ్యలో నుంచి వాటర్ ఫాల్ ఎలా వచ్చేస్తుందో. అస్సలు కనుల విందుగా ఉంది. ఒక పక్క కనుల విందుగా ఉంది, తర్వాత ఇంకొక వైపు చాలా బాధగా ఉంది. ఎందుకనంటే అక్కడ చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయండి, డ్యామ్కు అటు ఇటు లింగాల ఘాటు అలా అంటారు కదా, అలా ఇండ్లు ఉన్నాయి కదా. పాపం కిందెత్తున ఉండే ఇండ్లులన్నీ, కింద ఉండే ఇండ్లులన్నీ ఈ వరద ప్రవాహానికి కొట్టుకొని పోయినాయండి. ఒక 4-5 ఇండ్లు దాకా. చాలా బాధ వేసింది ఒక్కసారిగా. ఎంత కష్టపడి పాపం వాళ్ళు చేపలు అమ్మి అవమ్మి అయినా చాలా చక్కగా ఇండ్లు కట్టుకొని ఉండింటారు కదా పాపం. ఒక్కసారిగా ఇలా వరదలు వచ్చినప్పుడల్లా మొత్తం తీసేసుకొని పైకి వచ్చేసేయాలండి వాళ్ళు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి చాలా ఇబ్బందులు పాపం. ఇలా చూడండి, అస్సలు ఈ సైడ్ వాటరే ఉండవు, కానీ బట్ ఈ సైడ్ కూడా వాటర్ వచ్చేసాయి ఈసారి. అంత వర్షం అండి, 2 days ఒక నిమిషం కూడా ఆగకుండా కురిసిందండి వర్షము. ఇండ్లలో నీళ్లు, బయట ఉండే నీళ్లు కూడా ఇమకడం బంద్ చేసేసాయి, భూమి కూడా బీడ్చడం ఆపేసేసింది. అంత దారుణం నిజంగా. వరదలంటే ఇలా ఉంటాయా అన్నట్టుగా ఉంది. అమ్మో, అస్సలు చూడలేమండి, అంత బాధాకరం. మా పిల్లలు అందరు కలిసి వెళ్ళి వీడియోస్ తీశారండి వాళ్ళు. అస్సలు నా భయం వేస్తుంది అసలు తలుచుకుంటేనే. ఆ నీళ్ళని చూస్తే కళ్ళు తిరుగుతాయండి, ఆ నీళ్ళని చూసినాం అనుకో, అంత భయంకరంగా ఉంది వరద. అయ్యో, గేట్లు కూడా ఎత్తుతున్నారు మళ్ళీ. శ్రీశైలం గేట్లు మళ్ళీ ఓపెన్ చేసేటట్లున్నారు. పొద్దున్న మధ్యాహ్నం నుంచి సైరన్ ఒకటేమైనా మోగుతుంది అంటే, సైరన్ వస్తుంది అంటే ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేస్తున్నారు అని అర్థము. మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తున్నారు. అక్కడ చూడండి, కొండల పైన నుంచి దారాలా ఎలా ఆడుతుంది. మా పిల్లలు ఊకుండేటోళ్ళు ఊకుండక సాహసాలు చేసినారు. అవతలికి వెళ్ళి అవతల నుంచి అవతల పోయి చూసి యువతలకి రావాలనుకున్నారు. అలా చూడండి, ఒకడు చూసిండు, ఇంకొకటి మా వాడు ప్రయత్నం చేస్తున్నాడు, మా నాని. అందరూ చూడండి ఎంత పిల్లలు. అక్కడ రాళ్ళు పడితే అయినా వెళ్తారు.